హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడా ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ అయితే లంచ్ బాక్స్ రెసిపీ అని అనొచ్చు అనమాట. ఇది క్విక్గా అయిపోయి టేస్టీగా ఉండి ఇల్లంతా గుమగుమలాడిపోయే రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. టమోటా రైస్ అందరికీ తెలుసు, కానీ నేను చేసినట్లు టమోటా రైస్ని ఇలా చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చేస్తుంది అనమాట. అలాంటి టమోటా రైస్ని ఇప్పుడు చేసేద్దాం పదండి. టమోటా రైస్ కోసం 1/4 కిలో టమోటాలను తీసుకోండి. ఈ టమోటాలు బాగా పండినవై ఉండాలన్నమాట. ఇలాగా మధ్యలో ఉండే గ్రీన్ పార్ట్ అంతటిని తీసేయండి. తీసేసి ఈ టమోటాలను బాగా కడిగేసి ఇవి ములిగేంత వరకు నీళ్లు వేసేయండి. నీళ్లు వేసేసి వీటిని ఉడకపెట్టుకోవాలన్నమాట. పైనున్న పార్ట్ అంటే పైనున్న తోలంతా విడిపోయేలాగా ఉడకపెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకోవాలి. నేనైతే 1/4 కిలో రైస్ని అంటే 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. 1/4 కిలో టమోటాలకి 1/4 కేజీ రైస్ అనేది పర్ఫెక్ట్ అనమాట. వీటిని నీట్గా కడిగేయండి. ఈ రైస్ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు, రెగ్యులర్గా వాడుకునే రైస్ ఏ రైస్ అయినా పర్వాలేదన్నమాట. తీసుకొని కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మరలా మంచినీళ్ళు వేసేసి నానబెట్టుకోండి. ఇప్పుడు టమోటాలు ఉడికిపోయి చల్లగా అయిపోయి పైన పొట్టు కూడా చూసారా ఎలా ఊడొచ్చేస్తుందో. అయితే ఆ పొట్టును తీయకుండానే మిక్సీ జార్లో వేసుకోండి. ఆ ఉడకబెట్టిన నీళ్ళు మాత్రం బయటనే వంపేయకండి. ఆ నీళ్ళతో రైస్ని మనం ఉడికించుకుంటామన్నమాట. అందుకే మంచినీళ్ళు వేసి టమోటాలు ఉడికించుకోవాలి. ఇలా మిక్సీలో వేసిన టమోటాలని వీలైనంత మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇవి కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే హోల్ గరం మసాలా అనమాట. వీడియో మిస్ అయింది. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 3 లవంగాలు, అలాగే 4 మిరియాలు, 1 బిర్యానీ ఆకు అనమాట. వీటన్నింటినీ వేసేసి ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేయండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లోనికి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత 1 టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదన్నమాట. తినేటప్పుడు తగిలితే బాగుంటుంది అంతే. ఇలా కాస్త వేగిన తర్వాత ముందు మిక్సీ వేసుకున్న టమోటా పేస్ట్ని వేసేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఈ టమోటాలని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి టమోటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మొత్తంగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అయినా లేదా పుదీనా అయినా ఏది వేసుకున్నా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసేసి ఒకసారి అంతా కలిపేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే మొత్తం వాటర్ అంతా వడకట్టేసి వేయండి. ఇలా రైస్ మొత్తం వేసేసి ఈ టమోటాలో ఈ రైస్ అనేది బాగా కలియబెట్టేస్తే మనకి రైస్కి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం రైస్ అనేది 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 2 గ్లాసులకి కుక్కర్లో అయితే 4 గ్లాసులు వేసుకోండి. బయట నాలాగా కడాయిలో చేసే వాళ్ళైతే కాస్త ఎక్కువ వాటర్ని వేసుకోవాలన్నమాట. మరొక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. ముందుగా అయితే టమోటాలు ఉడకబెట్టిన వాటర్ని నేను కొలిచి 1 గ్లాసు వేసుకున్నాను. ఇప్పుడు 4.5 గ్లాస్ వాటర్ అంతా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఉప్పుని అలాగే కారాన్ని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు, అలాగే మనం వేసిన పచ్చిమిర్చి కారం సరిపోకపోతే కాస్త కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు అంటే వాటర్ తెరల కాగినంత వరకు ఉంచండి. తర్వాత మంటను మాత్రం సిమ్లోనే పెట్టేయండి. పెట్టేసి మొత్తం అంతా ఒకసారి కలిపేస్తే వాటర్ చూసారా ఎంత బాగా తగ్గిందో. ఇప్పుడు సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మరలా ఒకసారి మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లోనే అలా ఉడికించుకుంటే రైస్ అనేది చక్కగా ఉడికిపోద్ది అనమాట. చూసారా, ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపేయండి. కలిపేసిన తర్వాత చుట్టూ మరలా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఇలా నెయ్యి మొత్తం వేసేసిన తర్వాత మరలా ఒక్కసారి అంతా కలపండి. కలిపేసిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి 2 నిమిషాలు అలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత మూత తీస్తే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా మూత తీసి మీకు చెప్తూ ఉంటే నాకు మరలా చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఆ టేస్ట్ని అయితే ఇంకా మర్చిపోలేము, అంత బాగుంటుంది. పిల్లలకు కూడాను చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.